హాయ్ ఫ్రెండ్స్, వినాయక నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ ప్రసాదం చేయాలా అని ఆలోచనలో పడతారు కదా. అందుకోసం నేను ఒక మంచి రెసిపీతోని ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి. అదే కొబ్బరన్నం. ఒక్కసారి నేను చెప్పిన తీరులో చేసి చూడండి, ఇంకా మళ్ళీ మళ్ళీ అదే చేసుకుంటారు. ఈ కొబ్బరన్నాన్ని ఒక్కొక్క ప్రాంతంలోని ఒక్కో విధంగా చేసుకుంటారండి. నేను మీకు కొబ్బరి పాలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఏంటంటే కొబ్బరికాయని తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని తురుముకోవాలండి మిక్సీ జార్లోని. అందులోనే కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి క్లాత్ వేసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసిన మిక్చర్ని వేసుకోవాలండి. ఇలాగా కొబ్బరి పాలని మనం తీసుకోవాలి. ఇదే విధంగా మనం ఒక 2-3 టైమ్స్ కొబ్బరి నుంచి పాలను ఎక్స్ట్రాక్ట్ చేయాలండి, వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీలోని. అంతేకాకుండా మనకి కొబ్బరి పాలతోని చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. మనకి కొబ్బరి పాలు యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అంతేకాకుండా ఇది మనకి వెయిట్ మేనేజ్మెంట్కి, హార్ట్ హెల్త్కి, స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ కూడా బాగా ఉపయోగపడుతుంది. పాలన్నీ తీసేసుకున్నాక మనకి ఇలాగా కొబ్బరి పొడి అనేది మిగులుతుందండి. దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా కర్రీస్లోకి కానీ ఇంకా దేంట్లోకైనా యాడ్ చేసుకోవచ్చండి. ఈ కొబ్బరి పాలని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి మనం గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలండి. బాస్మతి రైసే కాదండి, నార్మల్ రైస్తో కూడా మనం కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ నీళ్లు వేసుకోవాలండి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి మనం కొబ్బరి పాలు అలాగే నీళ్లు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ప్రెషర్ కుక్కర్ లేకపోతే ఇలా కూడా ఉడికించుకోవచ్చండి. ఇలా అయితే ఒక 15 మినిట్స్లోని కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటే మనకి తెలుస్తుందండి ఎంతవరకు కుక్ అయిందనేది. చూసారు కదండి, నాకు 15 మినిట్స్లోని పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్లోనే మనం రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలండి. ఉప్పుని అన్నానికి పట్టేటట్టుగా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మెతుకు విరగకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన అన్నం రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ పోపు సిద్ధం చేసుకోవాలి. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. ఆయిల్ కన్నా గీ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి వేడెక్కాక ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, 4 యాలకులు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ మినపప్పు, 2 రెబ్బల కరివేపాకు, అలాగే 4-5 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం దంచుకున్న మిరియాల పొడిని 1 టీ స్పూన్ వేసుకోవాలండి. కొబ్బరన్నం టేస్ట్ని ఈ పెప్పర్ పౌడరే మెయిన్గా ఎన్హాన్స్ చేస్తుంది. చాలా బాగుంటుందండి పెప్పర్ వేసుకోవడం వల్ల. లో ఫ్లేమ్లోని 2-3 నిమిషాలు బాగా కలుపుకున్నాక ఇందులోకి జీడిపప్పు వేసుకోవాలి. ఒక 10-12 జీడిపప్పు పలుకులు వేసుకుంటే చాలండి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పదార్థాలన్నీ బాగా వేగాక ఇందులోకి 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మనం వేసుకున్న కొబ్బరి తురుముని వేయించుకోవాలి. ఫైనల్గా ఇందులోకి మనం ఇందాక ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి, పొడి పొడిగా వచ్చేటట్టు. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కింద నుంచి పై వరకు నీట్గా కలుపుకోవాలి. అంతే అండి, మన కొబ్బరన్నం రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఇది ప్రసాదాలకే కాకుండా లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చెప్పిన ప్రొసీజర్లో చేసి పెడితే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరన్నాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యం పెట్టడమే అండి. కావాలనుకుంటే మీరు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కరివేపాకు వేసాను కాబట్టి. మీరు కూడా ట్రై చేసి ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ప్రసాదంగా పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి.
ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.